ఈ కర్ర బాగానే ఉంది కానీ మా ఓడి కాళ్ళు ఇరిగిపోయిరా నాయన. సంచి సంచి పంపు అమ్మా బాబు. మా ఓడి కాళ్ళు ఇరిగిపోయి. అయ్యి బాబోయ్ అంటేనండి నేను పరుగు వచ్చానేమో. పరుగున వచ్చావేమో. కొడుకు తలపడొచ్చా నిద్రమోకమా. మీ అమ్మ మా అమ్మ కాదు. అవును. మీ నాన్న నాన్న కాదు. అవును. నీ చెల్లిన చెల్లి కాదు. అవును. నీ తమ్ముడు కాదు. ఎలా బాబు నీ తమ్ముడు కాదు. నీ పెళ్ళం కాదు. ఆడి పిల్లలు ఏ పిల్లల మీద పోతుందిరా. ఆడి పిల్లలు ఏ పిల్లల మీద పోతుంది బాబు. అమ్మ అమ్మ అయినప్పుడు నాన్న అయినప్పుడు తమ్ముడు అయినప్పుడు ఆడి పిల్లన మరదలు అవుతుంది. మరదలు వాసు మా నాన్న అడిగాని చెప్పరా. అయ్యి బాబోయ్ ఏడు కొందమాట వెంకటరమణ హరి హరి నారాయణ ఆది నారాయణ స్వామి కరుణించి మమ్మేరు కమలో జనుడా. నీ మీద పడి అడ్డంకి వచ్చాము అక్కడి నుంచి అక్కడికి. నువ్వు ఊ కొడుతుంటే మేము ఆకడుతున్నాం. ఏదైనా ఆకడుతుంటే మేము ఊకడుతున్నాం. ఎక్కడ మీద పడి ఏడుతున్నాయో అనుకున్నాం. నీ మీద పడినా మా పని లేదేంటి. మాట్లాడతాడు నివాడు ఎవర్రా ఇత్తనాలు ఎర్రచ్చు ఆయన ఎవరా. చెల్లెలు జాతి తమ్ముడు ఆయన ఎవరా. ఆడన యాదగిరుడు బామ్మతి ఆయన ఎవరా. తమ్ముడు తెమ్మనుడు తమ్ముడు ఊరు బాబా ఆయన ఎవరా. అన్ని వరంగా చెప్పాలంటే తెల్లారా లేకపోతే అతను అట్లా అంటా ఉండేవాడు. ఏమని ఒరే వాస్యా ఒరే వద్దరు ఒరే గోపన్న ఇటు పోతాయి అటు పోతాయి. రాజుగారు వస్తే పీకి తీసేస్తా. అయ్యి బాబోయ్ రే గోపన్న నేనైతే జాయి కొడుతున్నాను. కోరుకుని ఆయనకేమన్నావు ఏంటి నాగార్జున గారు ఇలా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. డబ్బులు వేయకండి ఫోన్ బిల్లునా. రాజుగారు వస్తారని కొడతారా. పీకి తీసేస్తారు. ఒకటి 2 3 రాజుగారు కొడతారా. మరి అయితే ఎవరు కొడతారో కేకేసి అడుగుతారు. గట్టి కేకెత్తనే రాజు రాజా
ఇద్దరు మొఖమా. ఏదో జొన్న సేలోని పిట్ల కొడతారు చూడు హుయ్ హుయ్ అని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అదేంట్రా నాకు తెలదా. మాకు రాదు. రే ఏదో జొన్న సేలో పిట్ల కొట్టినట్టు హుయ్ హుయ్ అన్నట్టు రాజుగారిని. అంటే ఉయ్ ఉయ్ అంటే హుయ్ హుయ్ అంటే రాజుగారిని వచ్చిన అంచనా 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 కాంచనా 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 అన్నవిడ్రా. కాంచనా కాంచన ఎలా ఉంటది? అది బాబు అల్లిపోతారా బాబు అర్ధరాత్రి. ఇప్పుడు పడుకోవద్దా? ఇది కాంచన అంటే ఆహా. ఉయ్ ఉయ్ అంటే ఆ. రాజుగారిని వచ్చిన అంచనా అంచనా ఆహా. అదే రమ్మని రాత్రి. మొఖమ్మా. ఏం పాటలు పాడుతున్నావు ఏంటో? ఎలా బాబు రమ్మని రాజుగారి రా. ఓహో సార్ రాజుగారి గట్టిగా ఇప్పుడు ఆ వార్తలు పాలు చెప్తాను టీ కాదు చెప్తాను తాగెత్తి నేను కంగారు పడుతున్నామ్మా. కాకి గట్టి కాకిరి గోపన్న. రాజుగారు గోపన్న ఎక్కడండి ఎక్కడండి? ఎక్కడండి ఎక్కడండి సరికేతకరా బాబు. ఎక్కడండి ఓయ్ రాజుగారు ఎక్కడ తెలుసా? ఎక్కడున్నారా? రాజు కచ్చేరిలో ఉన్నారు. నేను కచ్చరా ఉన్నారా? అలా తగ్గుతుంది బాబు. కచ్చలో పని ఆ నడితో ఎందుకురా బాగా ఏం తెలదు. రాజుగారికి తిరగలేదు కష్టాల్లో కదా చూడడానికి. ఏ కాపన్నా? కచ్చేరే కాదు ఆయన, రాజుగారు మనం ఏడు దెబ్బలున్నారా? కచ్చీర్ సభలో ఉంటారు. ఓహో కచేరీ సభలో ఉన్నారా? ఎలా చెప్పేదాన్ని మరి. ఆహా ఏయ్ యాడి రాజుగారు అద్దరెత్తులు పక్కన బస్సు బాబా పాలు తగ్గిన వేళ నన్ను పిలిచిన కూడా కారు పెట్టండి. ఏ కాపన్నా? ఓయ్. అదే తిరువేళ అవరే తిరువేళ ఆ. పక్కలో పసి బాబా పాలు నేను నెల కాగేసిన కారణాలు అంటావా? ఏంటండి కాగేసిన కారణాలు ఏంటంటావా? రాజుగారు వందరంగా ఆగేయాలి. ఏ కాపన్నా? ఏంటండి? అది అదిగో సోలాపూర్ సెంటర్ లోకి ఆ. ఎవరు ఆడమ్మాయి ఆ. ఆవు నీతో నీ తొలగొచ్చిందంట. అవును ఒకసారి వెళ్ళి చూసిరారా. ఎండ సంబరం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండమ్మా. అయ్యో బాబోయ్ తప్పకే. ఏయ్ యారా యారా. సంబరమ్మా. ఏంటి ఏంట్రా ఒరేయ్ వీళ్ళందరూ వెళ్ళిపోమంటా ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇలా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతే ఆ. నేను రామలేలో పడుకుందాం. ఏంటి పొడుగొరకు వచ్చావా? అంటే నిన్న పోయి వారం ముందు వారం ఆ. నర్సాపురం సంబరం చేసాం. ఆ. అక్కడ జనాలు ఉన్నారక ఎలా ఉన్నారా బాబు? ఎలా కొన్నారా యాభై ఎంత విషయం ఏంటి బాబు? అక్కడ జనాలు ఉన్నారక ఊరు చాలా ఎక్కువగా ఇసుకెత్తారు రాళ్ళు. వంకరే. నలుగురా? ఒరే మరి ఇక్కడ ఎలా ఉన్నారా? ఎలాగా? ఏయ్, ఒరే అక్కడ మీద ఇక్కడ బాగున్నారు కదా. తిని 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 ఇది ఎలా పెంచేస్తున్నా దీన్ని? ఇది తింటే వచ్చింది కాదు ఇది ఆ. ఇది ఏం తాగుతారు నువ్వు? సారి గట్టిగా రాగిరి అన్నారు. ఒరే గోపన్న, ఓయ్. అది ఇదిగో సోలాపూర్ సెంటర్ లోకి ఆ. ఎవరో ఆడమ్మాయి ఆవు నీ దొండ దొరికొచ్చింది. అవును ఒకసారి వెళ్ళి చూసిరారా. ఏంటన్నారు ఒరే ఏంటి నీకేమన్నా సౌడేటిరా? ఏంటి నీకేమన్నా సౌడా? ఏంటి సుగరా ఏయ్, యాడి సేవ గురించి అడుగుతారా? అవునరా? యాడు సేవకు చిన్న చరిత్ర ఉందండి. ఒరే చిన్న హిస్టరీ. ఒరే ఎవరికైనా మనిషి చరిత్ర ఉంటుంది. చెరు. ఈ శివ చరిత్ర ఏంటిరా? చరిత్రలు గరుజులకు ఏసీబీ చరిత్ర నాది. ఏ చరిత్ర? నా సౌదండి పెద్ద ఏం కాదు. నాకు ఆశ్రమాసలో పెళ్ళి అయింది. ఏ, తలమోహమా. ఇప్పుడు ఇది ఆశ్రమంలో పెళ్ళిళ్ళు అవుతాయా? ఒరే గోపన్న, 1 minute. You go back. Yes. ఏమండి అక్కయ్య గారు ఆశ్రమాసలో పెళ్లి చేసుకొచ్చాక చూసొచ్చా? ఒరే గోపన్న, ఆశ్రమాసంలో పెళ్ళిళ్ళు ఎవరికి అవుతాయి తెలుసా? ఎవరికవుతాయి?
ఓ లంబటికి కానీ ఒక నవాబులకి కానీ అవుతాయిరా. మరి ఈ మధ్యన ఆకైపోతున్నా ఎవరికరా? ఆరకే ముహూర్తం లేదా తగిలించుకొచ్చేట్లా ఇక్కడ అందరూ ఓ తెల్లారి దాసరం అనగా చెక్కడి కొబ్బరి చెక్క చాలా మంది ఉన్నారు ఇక్కడ. అమెరికాటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అయ్యో ఆంధ్రముద్రలో కూడా తెచ్చా ఎలా ఉంటాయిరా? పొద్దున్నే నీ మామ మా మామ కొలగడ్డ పడుకుంటాడు ఎలాగా మొహం కొత్త అడుగు కొబ్బరి తెచ్చారా ఆమె సెకండ్ 3 కొత్తలు ఉడుపు వచ్చాను ఎక్కడేటి వీళ్ళందరూ ఉడుపుడుతుంటే వీళ్ళందరూ ఊడి పుడుతుంటే తీరులో గెచ్చలేను ఓ పెద్ద ఎదవలా గదేశం ఓ జల్లేస్తే పడిపోయి ఓ ముందు కొడతా మర్చిపోవా? అయ్యే ముందురా ఏమని చెప్పారేటి? అది ముందు ఆ, నీ అమ్మ గోల్డ్ అమ్మ గోల్డ్ ఆ, ఎక్కరెడ్డి చెప్పరా. ఇది ఈ పడుకుంటున్నావు లేకపోతే సాకరేశ్వరంలో బల్లనుకుంటున్నావా మరి ఇవాళ కాంట్రాక్టర్ నాకు ఒక అరగంట కాంట్రాక్ట్ నాకు వెళ్ళిపోతాను. ఒరే నీ ఏం గోల్డ్ నామి గోల్డ్ నా ఏం గోల్డ్ కాదు నామిని గోల్డ్. ఏయ్ ఈ ముందు ఎప్పుడైనా కొట్టడం మర్చిపోవడం ఓడికని ఎత్తువరి ముందు కొలుపు ఏమన్నా నీ ఆవిడ తింగరదా? ఎంత తింగరదా? నిన్న కాకమన్న పెళ్ళి అయిందా? అప్పుడే కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయిని చీర తీసుకెళ్తావా? ఏ నా పెళ్లి కూర్చొని చుట్టారు అయ్యాబోయ్ అప్పుడే వచ్చి 10 రోజులు అయింది వీళ్ళందరూనే నా కొంపల పడి తినేస్తున్నారు తప్ప కొంపలు వెళ్తలేదు ఆసన ముందు వచ్చారు, ఇప్పుడు ఇంకెళ్ళలేదు. ఇద్దరు మహిళలందరూ ఇంటి నుండి ఉన్నారేమో ఆ. మా ఆవిడ నేను మాట్లాడుకోవడం కుదురుతలేదని ఆ. చెవిలో ప్లాన్ చేశానండి ప్లానింగ్ బాగా చేసినాం. చెవిలో ప్లాన్ చేసి నేను కూడా వద్దు అలా తీసిపోతాను పోతాను. ఇద్దరు మహురే ఎప్పుడైతే మా ఆవిడ నేను సిరకగొడక ముసుగులో కొలు తీసేస్తాను మాస్టర్ మా బామ్మ తెచ్చానండి వచ్చి తున్నపోతులు అంటే ఇద్దరు బామ్మ ఎవరు బాబల్లా నా మీద ఏగో కూడా నీ మీద ఏగా ఎగిరిపోయేలాగా కావాలంటే నరికేస్తారంతే ఎవరిని నిన్న ఏగెగిరిపోతాను నేను నరికేస్తాను మా బామ్మ తెచ్చి ఒరే భయ భయ మా అమ్మ ఒరే భయ భయ మా అమ్మ మా ఎక్కడ నిన్ను తీసుకురామందరండి దానికి ఏమన్నా బాబర్తే నువ్వు వెళ్ళిపో నీ ఎక్కడైనా ఎక్కడ చెత్తమన్నాను మా ఆవిడ ఏమో వస్తానందో నాకు చెప్పకుండా కొట్టెక్కిందిరా పుట్టింటి కానీ కొవ్వు రావాలి కానీ కడిగి కడిగి కూడా కళ్ళ పడిపోతాను ఒరే పుట్టిండి ఎవరికన్నా ఆశారా? అదే అక్కడింటికి రావాలంటే ఏం చెప్తారా? ఫస్ట్ బస్ వస్తారు అమ్మో బస్సు మిస్ అయిపోయిందంటే మంగళవారం వచ్చేసింది. మంగళవారం వచ్చేస్తారు అయ్యి బొబ్బదారి వెళ్ళాలి బుధవారం మధ్యాహ్నం వస్తారు లొక్కలు అందరికనే అదేనా అక్కడ మంగళ పిలిచరేమోని మా ఆవిడ నాకు చెప్పకుండా గుట్టెక్కిందేమో ఫోన్ రాక వచ్చిన మా బామ్మది మా బామ్మది కూడా మా ఆవిడ పంపించేద్దామని మా ఆవిడ ఫోన్ లో వెళ్తుంది కదా కొత్తగా చేసిన చుట్లు ఒరే గోల్డ్ అయిపోయి ఒరే చుట్లు పెళ్ళినాడు ఎట్లేదా? పెళ్ళినాడు కరోనా కవసోడు కావం చేసి ఎప్పుడైతే అప్పుడు కుదరక ఇప్పుడు వెళ్ళాడు కొత్త చుట్లు గోల్డ్ డబ్బులు అయిపోయి ఎంతేటి డబ్బులు అయిపోయి బాగా ఎక్కువ లక్షలా అంతమించి కోట్ల ఈ 2 గోళ్ళకి కలిపి ఏకంగా 150 రూపాయలు అయిపోయింది. నువ్వు తాగి సీపు కాదు ఖరీదు. అదే 150 రూపాయలు చుట్టూ కట్టుకుని ఆ తమ్ముడు కూడా ఇంటికి వెళ్ళిపోయిందండి. అయిపోతే మా అక్క చూసింది మా ఆవిడ్ని ఎవరు చేయించారమ్మా అందండి. మరి నువ్వేమన్నా అమ్మాయికి ఎవరు చేయించారమ్మా? నా దేవుడు చేయించారమ్మా అందండి. దేవుడు అండి ఎంకన బాబా ధర్మహం మా ఆవిడ ఎక్కడ మోసం చేస్తారు చుట్టూ ఎక్కడ రామాలయంలో ఉన్న అన్యజం చేయించాను తెచ్చేది ఇల్లు తోపగా కొడతారు. దేవుడు అండి వాళ్ళరా అందరికి దేవుడే. మహానుభావ ఫోటో ఉందా? ప్రతి ప్రత్యక్ష దైవం నువ్వే ఇంకోసారి అక్కడ అమ్మ పిల్ల 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 నేను ఎలాగ తాళనే పెళ్లి వెళ్తానమ్మా
నా పాత సుట్లు తీసుకుని నీ కొత్త సుట్లు నాకు ఇయ్యమని మా ఆవిడి మా ఎత్తగారు తల్లి పిల్ల ఇద్దరు కలిపి సుట్లు మార్చుకున్నారండి. ఇద్దరు సుట్లు మార్చిన సంగతి నాకు తెలుసు. నిజమే కూడా వెళ్తా తెలుస్తుంది. అక్కడ మాంగారు పిలిచి అక్కడ 10 గంటలకు వెళ్ళారండి. మా ఎత్తడి ఎత్తడి ఇల్లు ఇలాగా వేసకాలమేమో తప్పుడు కప్పులు పడుకున్నారండి. యాసికాల మీద తుప్పటి కప్పులు పడుకుంటారా? ఎప్పుడైతే తప్పుడు కమ్ము పడుకున్నారో తప్పుడులో మా ఆవిడ ఎక్కడ ఉందో కనపడతలేదండి. మరి లెక్కొట్టు ఏ వాళ్ళని కొబ్బరి కమ్మించి కొట్టేస్తాను. ఏంటి ఈ ముసుగులో ఈ తొప్పట్లో మా ఆవిడ ఎక్కడ ఉందో కనబడతలేదండి. ఇందాక వెళ్ళి పెట్టాను కదా మా ఆవిడ కొత్త చుట్లు. అవును ఒరే కొత్త చుట్లు ఏ క్వాల్ ఉంటది మా ఆవిడని అనుకోని వెళ్ళి ఎలాగానే తొప్పలా తీసానండి. లేపితే ఏమో బోర్డు కాళ్ళు ఎవరనుకున్నావు? మా మాంగరీడు. అయ్యి బాబోయ్ ఈయన గాని లేకపోతే ఎవడ సెంట్రల్ 90 అవుతారు 150 ప్రమాదం తొప్పులు కప్పేసానండి. కప్పేసి ఇలా ఈ చివరికి వచ్చి తొప్పులా తీసారు. ఏమో ఎవరనుకుంటా అక్కడ ఏమనుకుని కాళ్ళు దండం పెట్టుకుని తొప్పులు కప్పేసానండి. దైవ ప్రత్యక్ష నీ ఫోటో ఉందా? వద్దులే. ఎప్పుడైతే ఇంకా వచ్చి తొప్పుల్లో తీసానండి. ఏమో కొత్త చుట్లు మెరిసిపోతాయి పిప్పు గోళ్ళు అది మరి చేను తీసుకెళ్ళే కదా. మా ఎక్కగారు పేడొక్క పిల్లలు కొత్త చుట్లు ఇదేమో ఎవడి ఇదేమో డార్లింగ్ దీని కానీ లెక్కడతాను ఇద్దరు లెక్కడతాని దీన్ని లెక్కొట్టకుండా నేను పుట్టు ఒక దూరేనండి. దూరి ఇప్పుడే దూరని దూరినప్పుడు మాట్లాడలేదు అసలు మాట్లాడతలేదు కదండి. మొక్కల దాకా దూరేనండి. అసలు మాట్లాడతలేదు కదని నేను మొత్తం దూరేనండి. దూరేట్టున్నదా చిన్న అలాట ఉందండి. అయిపోయింది ఏమైపోయింది మరి అయిపోయింది చెప్పరా నీకు నాకు సరైంది. ఈ మొహం సంవత్సరం దైత్యం నేను దూరట్టున్నావా నేను నిద్దట్లో ఆ పక్కకి దొల్లి ఈ పక్కకి దొల్లి దొల్లి ఆడేసానండి. ఎక్కడికేమో దయ్యం భయం. అయ్యి బాబోయ్ పక్కన చీపురి కట్ట పక్కన చేత చెప్పి పెట్టి పడుతుంది. తప్పట్లో ఏ పోతుకో దుడిచినట్టుంది. కుక్క పంట కుక్క పుట్టు కుక్క అలాగే చెప్పి తీసి నన్ను ఒకటి పీకి అనేది నన్ను కొడతండి ఈ లెక్కలేదని. అయ్యి బాబు తప్పట్లో పెట్టి ఇద్దరినే పడేది పీకెత్తే సీపురు కడతాం నాయగారినైనా చెప్పుతో నిన్ను కొడేసింది. చెప్పు వచ్చి సొమ్మితాను వేసిందండి. అయ్యి బాబోయ్ అప్పటి నుంచి సొమ్మిత పడదు నాకు. ఒరే బాబన్నా ఇగో సారాపూర్ సెంటర్ లోకి వెళ్ళారమ్మాయంట. ఒరే రాజుగారి సెల్ ఫోన్ రా. సాలాపూర్ సెంటర్ లోకి ఎవరాడమ్మాయి ఆవు నీ దొండ దొరికొచ్చింది. ఒకసారి అట్టెళ్ళి దిగొచ్చింది. అమ్మా గొల్ల సెల్లమ్మో సెల్లం సేర్ మార్చుకుంటుందేమో. అలా చక్కగా నన్న గొల్ల కుర్రవాడు అమ్మ సెల్లమ్మ ఉండేరాబో అమ్మ సెల్లమ్మా అమ్మ
అమ్మా సెల్లమ్మా అన్నయ్య చెల్లమ్మ నేను తినకూడదన్నయ్య అదే అన్నయ్య నువ్వు వాడమ్మాయి ఏంటి ఈ ఊరు గ్రామంలోని అవును. నువ్వు ఆమెతో నమ్మకాల కారణం ఏంటమ్మా అన్నయ్య నాకు విషయం కాదు అన్నయ్య అన్నయ్య చేతి కాదు